2021 మార్చిలో భారత్మాల ఫేజ్ 1 ప్రాజెక్టులో తీసుకుంటున్నాము అని చెప్పి అనుమతులు ఇచ్చారు, లిస్ట్ చేశారు. భారత్మాల ఫేజ్ 1 ప్రాజెక్టులో నార్త్ ఉత్తర రింగ్ రోడ్ మాత్రమే, సౌత్ చెప్పలేదు అప్పుడు. ఇప్పుడు అది 21 మార్చ్లో వాళ్ళు ఇచ్చినారు. ఆ డేట్ కూడా ఎగ్జాక్ట్ డేట్ ఈజ్ మార్చ్ 5, 2021 నాడు భారత్మాల ఫేజ్ 1లో ఉత్తర రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుని టేకప్ చేస్తున్నామని లిస్టులో పెట్టినారు. అది జరిగింది, లిస్టులో పెట్టినారు. మరి మేము మీకు అలైన్మెంట్ పంపించినాము, అది అప్రూవల్ చేయండి, అప్రూవల్ చేస్తే డిపిఆర్ పంపిస్తామని చెప్పి అడిగినాం చాలాసార్లు. అయితే వాళ్ళు కన్ఫ్యూజన్లో పడిపోయినారు. భారత్మాల ప్రాజెక్టును ఉంచుదామా తీసేద్దామా అన్న కన్ఫ్యూజన్లో పడిపోయి నిర్ణయం తీసుకోలేదు వాళ్ళు. సరే మేము పట్టు విడవకుండా మళ్ళీ పోయినాం. ఇగో దిస్ ఈజ్ మార్చ్లో వాళ్ళు భారత్మాల ప్రాజెక్టులో పెడతామన్న తర్వాత ఇగో 6th సెప్టెంబర్ 2021 కరోనా టైంలో సీఎం గారు, నేను, కేసీఆర్ గారు, నేను, నామా నాగేశ్వరరావు గారు మా పార్లమెంటరీ పార్టీ లీడర్, ఇక మేము పోయినాం. ఇది ఎప్పుడండి? సెప్టెంబర్ 21 వాళ్ళు భారత్మాల ప్రాజెక్టులో ఇంక్లూడ్ చేసిన తర్వాత అలైన్మెంట్ అప్రూవల్ చేయండి అని అడిగాం. ఇది పోయి కలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేసినారు, డిసెంబర్ 6, 2021 నాడు అలైన్మెంట్ అప్రూవ్ చేసినారు. ఎప్పుడది? డిసెంబర్ 6, 2021 నాడు అలైన్మెంట్ అప్రూవ్ చేసినారు. ఇగో ఇది జరిగింది. 2017లో వాళ్ళు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన తర్వాత మేము కలిసినవి, మా కరెస్పాండెన్సు, మా ప్రయత్నాలు, ఇగో ఇన్ని విధాలుగా మేము చేసినాం. అలైన్మెంట్ అప్రూవ్ అయిన తర్వాత డిసెంబర్ 6, 2021లో అలైన్మెంట్ అప్రూవల్ చేసినారు, డిపిఆర్ పంపించినాం. పంపించిన తర్వాత వాళ్ళు ఏమని అడిగినారు మమ్మల్ని, మీరు ల్యాండ్ ఎక్వియేషన్లో 50% మీరు బేర్ చేస్తామన్నారు కదా, ల్యాండ్ ఎక్వియేషన్కు 4,000 కోట్లు అవుతున్నాయి, 2,000 కోట్లు డిపాజిట్ చేయండి అన్నారు. మేమన్నాము 2,000 కోట్లు ఒకటేసారి ఎందుకు డిపాజిట్ చేయాలి, మీరు ల్యాండ్ ఎక్వియేషన్ ఎట్లెట్లా ల్యాండ్ మీరు అవార్డ్స్ పాస్ చేస్తూ ఉంటారో అవార్డ్స్ పాస్ చేసిన అమౌంట్స్ని మేము పెడతా ఉంటాం అని అంటే, లేదు మీరు ఒక రివాల్వింగ్ ఫండ్లో కొంత డబ్బు పెట్టాలి అన్నారు. మేము ఒక 100 crores రూపీస్ 22వ సంవత్సరంలో 100 crores రూపీస్ మేము రివాల్వింగ్ ఫండ్ పెట్టినాం. దానికి కరెస్పాండెన్స్ వాళ్ళు మొత్తం పెట్టాలి, మేము ఎందుకు పెట్టాలి, ఇదంతటికి కూడా మళ్ళీ 9-10 నెలలు కాలం గడిచిపోయింది. తర్వాత అంటే డిసెంబర్ 21 నాడు వాళ్ళు అలైన్మెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మేము డబ్బులు వాళ్ళు మొత్తం ఇవ్వమనడం, మేము మొత్తం ఎందుకండి, మీరు ఎట్లెట్లా అవార్డు పాస్ చేస్తే అట్లట్లు ఇస్తామో అని చెప్పి ఆ ప్రత్యుత్తరాలకి దాదాపు 10 నెలల కాలం పట్టింది. అంటే సెప్టెంబర్ 22 దాకా వాళ్ళతో నెగోషియేషన్స్లో పోయింది. వాళ్ళు అప్పుడు ఒప్పుకున్నారు. సెప్టెంబర్ 22లో ఓకే మీరు 100 కోట్లు పెట్టండి, మేము ఎట్లెట్లా అవార్డ్స్ పాస్ చేస్తామో, మనం ఎట్లెట్లా మీరు అవార్డ్స్ పాస్ చేస్తారో అట్లట్లా మీరు ఎంత డబ్బు ఇస్తారో మేము 100 కోట్లు పెడతామో అన్నారు. అక్కడ అగ్రిమెంట్ అయింది. ఈ మధ్యలో మళ్ళీ వాళ్ళు కొత్త పేజ్ ఏం పెట్టినారు, యుటిలిటీకి 300 కోట్లు అవుతున్నాయి, యుటిలిటీకి కూడా మీరు ఇవ్వాలి అని పెట్టినారు. మేమన్నాం లేదండి, నితిన్ గడ్కరీ గారు, సీఎం గారు, కేసీఆర్ గారు ఇద్దరు కలిపి ఉన్న మీటింగ్లో మా అగ్రిమెంట్ అయింది, ల్యాండ్ ఎక్వియేషన్లో 50% పెడతామన్నారు, మేము ఇస్తామన్నాం, అంతే, యుటిలిటీ గురించి రాలేదు మాట అని మళ్ళీ మేము ఉత్తరాలు రాసినాం. ఈ అంత కరెస్పాండెన్స్కి వాళ్ళు అలైన్మెంట్ అప్రూవల్ చేసిన మా పీరియడ్లో అలైన్మెంట్ అప్రూవల్ అయింది. అలైన్మెంట్ అప్రూవల్ చేసిన తర్వాత 10 నెలలు ఈ కరెస్పాండెన్స్కి పోయింది. తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు, ఓకే డన్ అని ఒప్పుకున్నారు. అయితే సెప్టెంబర్ 22 నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేదానిక, అంటే ఇంకో సెప్టెంబర్ 23 దానిక 1 year కాలంలో మేము ల్యాండ్ ఎక్వియేషన్ స్టార్ట్ చేసినాం. ఎంత విగరస్గా ల్యాండ్ ఎక్వియేషన్ ప్రాసెస్ మేము స్టార్ట్ చేసినామంటే, మొత్తం ఈ 4 జిల్లాలకు ఈ ఓఆర్ఆర్ ఏదైతే జిల్లాల గుండా పోతుందో ఆ నార్త్ ఓఆర్ఆర్,
ఆ 4 జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు ఒక స్పెషల్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ని అపాయింట్ చేసినాం. ఒక స్పెషల్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ని అపాయింట్ చేసి 76% మేము భూసేకరణ ప్రాసెస్ చేసేసినాం. 76% భూసేకరణ ప్రాసెస్ చేసినాం. 3A చేసేసినాం. 3A అంటే ఏమంటారంటే ఫస్ట్ అలైన్మెంట్ ఉట్టిగా మ్యాప్ మీద గీస్తారు, తర్వాత ఫీల్డ్లోకి పోయి ఏ సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ పోతున్నది, ఎవరి ల్యాండ్ పోతున్నది అనే సర్వే చేయడాన్ని 3A అంటారు. అది కంప్లీట్ చేసినాం. తర్వాత 3D కంప్లీట్ చేసినాం. 3D ఏంటంటే ఫైనల్ నోటిఫికేషన్, పేపర్లలో నోటిఫై చేస్తాం. మా రింగ్ రోడ్ ఇక ఈ దారా పోతున్నది, ఇక ఈ పలానా రైతుది పలానా ల్యాండ్ ఇంత ఉంటుంది, ఇది మేము అక్వైర్ చేస్తున్నామని 3D నోటిఫికేషన్ కూడా ఇచ్చేసినాం. మేము 1 ఇయర్ కాలంలోనే 76% భూసేకరణ ప్రాసెస్ కంప్లీట్ చేసినాం. మేము 2022 సెప్టెంబర్ నుంచి 2023 సెప్టెంబర్ మట్టికి అక్కడ ఎలక్షన్లు వచ్చినాయి. అయింది. వాళ్ళు వచ్చినారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు 13 నెలలు అయింది. ఈ 13 నెలల కాలంలో నేను ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వినాలి దయచేసి మీడియా ద్వారా. ఈ 13 నెలల కాలంలో మేము ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఏదైతే 100 కోట్లు పెట్టినామో ఆ 100 కోట్ల నుండి ₹1 కూడా ఖర్చు చేయలేదు ఇప్పటిదాకా. 1 ఎకరం కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అవార్డు పాస్ చేయలేదు. 1 ఎకరం కూడా అవార్డు పాస్ చేయలేదు ఇప్పటిదాకా. ₹1 ఖర్చు చేయలేదు. 1 ఎకరం ల్యాండ్ అవార్డు పాస్ చేయలేదు. 1 ఎకరానికి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అవార్డు పాస్ చేయలేదు. ఏం చేసినారండి మీరు? అలైన్మెంట్ రిక్వెస్ట్ చేసింది మేము, సూత్రప్రాయంగా అంగీకరింపజేసింది మేము, భరత్మాల ప్రాజెక్టులో పెట్టించింది మేము, అలైన్మెంట్ చేసింది మేము, అలైన్మెంట్ అప్రూవ్ చేయించింది మేము, భూసేకరణకు 4 స్పెషల్ ఆఫీసర్లు పెట్టి భూసేకరణకు ప్రాసెస్ స్టార్ట్ చేసింది మేము, 76% ప్రాసెస్ కంప్లీట్ చేసింది మేము, ₹100 కోట్ల రివాల్వింగ్ ఫండ్ పెట్టింది మేము. మీరు 13 నెలల కాలంలో ₹1 ఖర్చు చేసినారా ల్యాండ్ ఎక్విజిషన్కి? సమాధానం చెప్పాలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ₹1 కూడా ఖర్చు చేయలే వాళ్ళు. మేము పెట్టిన 100 కోట్లు కూడా దాంట్లో నుంచి కూడా ఖర్చు చేయలే వాళ్ళు. 1 ఎకరానికి అవార్డు కూడా పాస్ చేయలే వాళ్ళు. మొన్న అక్కడికి పోయి టెండర్లను పిలవండి సార్, కొద్దిగా బాగుంటుంది టెండర్లను పిలవండి అని బతికిలు అడిగించుకొని ఇప్పుడు టెండర్లు పిలిపించుకున్నారు అంతే. 1 ఎకరం అవార్డు పాస్ కాలే ల్యాండ్. ఏదో అట్లా తూతూ మంత్రంగా టెండర్లు పిలిపించుకున్నారు. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇక టెండర్ పిలిచి కూడా నేషనల్ హైవేలు పిలిచిరు, వీళ్ళదేం లేదు. టెండర్లు పిలిచి నేషనల్ హైవేలు సంకలు గుద్దుకుంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అట్లనే సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ మాత్రం దానికట సీఎం గారు ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి ఫోన్ చేసి అభినందనలు, ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు తెలంగాణ, మీరు ఆర్ఎండ్బి మంత్రిగా బాగా పొడి చేసిండ్రు అని సీఎం గారు ఆయనకు ఫోన్ చేసుడు, ఈయనకు ధన్యవాదాలు చెప్పుడు. ఏం చేసిర్రండి? 1 ఎకరానికైనా అవార్డు పాస్ చేసినారా ల్యాండ్ ఎక్విజిషను? ఈ 13 నెలల కాలంలో ₹1 ఖర్చు పెట్టినారా? రైతు దగ్గర 1 ఎకరం తీసుకొని ₹1 ఇచ్చినారా? నో, జీరో. టెండర్లా లేదు, వాళ్ళతో పిలిపించుకొని సంకలు గుద్దుకుంటున్నారు. చేసిందంతా కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఈ 13 నెలల కాలంలో వీళ్ళు ఏమీ చేయలేదు. అట్లనే ఇంకా గమ్మత్ ఏంటంటే, చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, వీళ్ళు టెండర్లు పిలిచినారు కదా, ఇప్పటికీ నేషనల్ హైవే నంబర్ లేదు దానికి. ఈరోజు కూడా నేషనల్ హైవే పర్మనెంట్ నంబర్ లేదు. టిల్ టుడే ఈ 161 కిలోమీటర్ల ఉత్తర రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వీళ్ళు టెండర్లు పిలిచినారో ఇప్పటికీ దానికి పర్మనెంట్ నేషనల్ హైవే నంబర్ లేదు. ఒకటి, ఇప్పటికీ దానికి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు.
2, నేషనల్ హైవే నంబర్ లేకుండా, ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ లేకుండా టెండర్లు యాక్సెప్ట్ కావు. 3, టెండర్లు యాక్సెప్ట్ కాకపోతే వర్క్ జరగదు, వర్కే స్టార్ట్ కాదు. 4, ఏం సాధించిండ్రని 13 నెలల కాలంలో? ఎందుకు ఒకళ్ళకొకళ్ళకు ఫోన్లు చేసుకుంటా, డ్రామాలు ఆడుకుంటా, మేము చేసిన దాన్ని మీరు చేసినామని చెప్పుకొని, మంది పుట్టిన బిడ్డను ముద్దాడుకుంటా, మాకే పుట్టినట్టు డ్రామాలు చేసుడు ఏమవసరం అండి ఇది? అందుకే నేను వెంకటరెడ్డి గారు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పదామని చూసినా ఇవన్నీ రికార్డ్స్. అప్పుడు మేము ఉన్నప్పుడు ఉన్న ఆఫీసర్లే ఇప్పుడు ఉన్నారు. మేము చెప్పేది ఏది తప్పు కాదు, కనుక్కోండి మీరు. అందుకే సంకల్ కుదుకునుడు మానేసి ల్యాండ్ అక్విజిషన్ అవార్డు పాస్ మీద దృష్టి పెట్టండి. మేము ఇచ్చిన 100 కోట్లన్నా కానీ ఖర్చు పెట్టండి. పర్మనెంట్ నంబర్ తీసుకురండి నేషనల్ హైవేకి, నేషనల్ హైవే నంబర్ పర్మనెంట్ నంబర్ తీసుకురండి రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి. ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ తీసుకురండి, అప్పుడు కానీ పనులు మొదలు కావు. అట్లనే దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్, దీని వెనుక పెద్ద దోపిడీ వ్యవస్థ జరుగుతూ ఉన్నది దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ మీద. ఎందుకంటే మొత్తం ఇప్పుడు నా ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్ సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేస్తున్నది. వీళ్ళకేం రాదు, దాంట్లో వాళ్ళే కాంట్రాక్టర్స్ కాల్ఫర్ చేస్తారు, వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు, ఏమి రాదు వీళ్ళకు. దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, మేమున్నప్పుడే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినారు. మేము అలైన్మెంట్ ప్రపోజల్ కూడా పంపించినాము. దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ కూడా మేము అలైన్మెంట్ ప్రపోజల్ పంపించినాం మేము ఉన్నప్పుడే. వీళ్ళు వచ్చి ఇప్పుడు 13 నెలలు అయింది. ఏమైంది మరి దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ అనుమతులు ఏమైనాయి?